మా గరం గరంలా పని దొంగ ఎవరన్నా ఉన్నారు అంటే అది మా రవలేనుల్లా. ఎప్పుడు ఏదో ఓ సాకు చెప్తుంది, పని తప్పించుకుంటుంది. ఎన్ని రోజులు కాలం గడుపుతుందో గాని నా తల ఓతున్నది. మరి ఈ పిల్ల ఏడున్నదో కదా ఇయాల. అబ్బా, అందరేమో అక్కడక్కడ వానలు పడుతున్నాయి అన్నారు. ఇక్కడ చూస్తేనేమో ఫుల్ ఎండలు కొడుతున్నాయి. కుతుకంతా ఎండిపోతున్నది. కొంచెం చల్లగా జ్యూస్ నీళ్ళన్నా తాగాలి. అన్న, ఒక చల్లని జ్యూసి అన్న, అది తాగితే నా కడుపు చల్లగుండి చలి ముట్టాలి, ఎండకు కూడా తట్టుకునేటట్టు ఉండాలి. తట్టుకుంటావు జ్యూసులు తాగేతందుకే నానమ్మా నువ్వు ఆఫీస్కి వచ్చేది. టైం ఎంత అవుతుంది? నువ్వు ఎన్నింటికి వస్తా అన్నావు? అసలు నీ పనేంది, కథ ఏంది? అరే, ఎవరన్నా మంచిగా చల్లగా ఏమన్నా తాగినా తిన్నా నీ కళ్ళు ఓర్వవా? అరే, మంచిగా జ్యూస్ తాగుదామని వస్తే నీ అన్న జ్యూస్లా చల్లగా ఐసులు కూడా ఓ అన్న, ఐసు జ్యూస్లా కాదు, ఈమె నోట్లయ్యి చలికి ఈడ్స్కు రావాలి దగ్గరికి. ఏమో బాగా చేస్తున్నది. ఆపిల్తో కొట్టిననుకో అడ్రస్ లేకుండా పోతావు, పైన ఆపిల్తో కొడితే పైకి పోతావు. ఊకే నా జోలికి వచ్చి నాతో లొల్లి పెట్టుకోక చెప్తున్నా. అంత రేషం ఉన్నదానివైతే టైంకు ఆఫీస్కు రావాలి, నీ పని నువ్వు చక్కగా చెయ్యాలి. అంతేగాని నీ జ్యూస్ల తెలివి నా దగ్గర వాడకు. ఇగో, ఆఫీస్కు నాకు నచ్చిన టైంకి వస్తా, నాకు నచ్చినట్టుంటా. ఇంకా కనుక ఎక్కువ చేసినావు అనుకో, ఈ బతాయిలని మిక్సీలేసి తిప్పుతారు చూడు, అట్లా తిప్పుతా. ఏమనుకుంటున్నావో ఆ తర్వాత నీ ఇష్టం చెప్తున్నా. నన్ను అంత మాట అంటావా? నువ్వు అన్నప్పుడు లేదుగా, నేను అంటే వచ్చిందా? నేను పని చేస్తున్నా కాబట్టి బరాబర్ అంట. నీ లెక్కనేమన్నా పని తప్పించుకుంటున్నానా? ఆయన రోజు అట్లా తప్పించుకునే బదులు జాబ్కు రిజైన్ చేయొచ్చు కదా. ఆహా, నేనెందుకు చేస్తా? కావాలంటే నువ్వే తీసేయి. ఒకవేళ నేను కనుక రిజైన్ చేసింది అనుకో, అందరు నన్ను చూసి ఈ పిల్ల ఆఫీస్కి టైంకి రాదు, ఆఫీస్కి వచ్చినా కూడా ఆగం స్కిట్లన్నీ వేస్తుంది, పని చక్కగా చేయదు అని అందరు అనుకోవాలనా? అనుకోవడం ఏంది, నిజమే కదా. అందుకే నా అంతటగా నాకు వెళ్ళిపోవడం ఇష్టం లేదు. కావాలంటే నువ్వే తీసేయి నన్ను. అంటే నేను నిన్ను పనిలకెళ్ళి తీసేసినా నేను గయ్యాలి గంపను, ఎవ్వరు నోర్వను, తోటి ఉద్యోగులతోని మర్యాద గుండను అని పేరు బదనామా నాకు? సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. మరి నువ్వు తీసేయవు, నేను పోను. మరి ఏం చేస్తావు? ఇట్లా కాదు కానీ ఒక వారం రోజులు నాకు లీవ్ ఇయ్యు, మంచి గుడికి పోయి మొక్కుకొని వస్తా. అప్పుడు నీ అంతటా నువ్వే నన్ను తీసేస్తావు. అప్పుడు ఇంకా ఏ బాధ ఉండదు. ఆహా, లీవ్ కోసం మళ్ళీ ఇదో కొత్త డ్రామానా? లేదంజలి, జపాన్లా యూసే కోనేగు అనే గుడి ఉన్నది. అక్కడికి పోయి మనం కనుక మొక్కుకున్నాం అనుకో, ఆఫీసుల నుంచి సామరస్యంగా బయటికి పంపుతారంట. అందుకే నువ్వు గనక నాకు ఒక వారం రోజులు లీవ్ ఇచ్చినావు అనుకో, నేను పోయి మొక్కుకొని వస్తా. అప్పుడు నీ అంతటగా నువ్వే నన్ను బయటికి పంపిస్తావు. ఇక మనకి ఏ లొల్లు ఉండదు. ఇలాంటి కోరికలు కూడా తీరుతాయా ఎక్కడన్నా? అరే నిజమే అంజలి, ఇవే కాదు, విడాకులు కావాలన్నా, లవ్ బ్రేకప్లు కావాలన్నా, ఫ్రెండ్షిప్లో సామరస్యంగా విడిపోవాలన్నా ఈ గుడికి పోతే అంతా మంచిగా విడిపోతారనమాట. తామంతట తామే సామరస్యంగా అయిపోతుంది. అందుకే అంజలి, నాకు గనుక నువ్వు లీవ్ ఇచ్చినావు అనుకో, ఏ లొల్లి లొటారం లేకుండా నువ్వే నన్ను ఆఫీస్ నుంచి బయటికి పంపుతావు. ఇదేదో మంచిగానే ఉన్నది కదా. నాకు కూడా కొందరు దోస్తులు ఉన్నారు, వాళ్ళతోని సామరస్యంగా విడిపోదాం అనుకుంటున్నా. నేను కూడా వీలైతే పోయొస్తా గుడికి. సరే గాని ఆ జ్యూస్ తాగి తొందరగా రా, తప్పుద్దా నాకు నిన్ను భరించుడు?